హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.4లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకుందాం. 9th క్లాస్ పాలినామియల్స్ చాప్టర్లోని ప్రీవియస్ వీడియోస్ని చూడాలనుకుంటే ఛానల్పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్లేలిస్ట్పై క్లిక్ చేసినట్లయితే 9th క్లాస్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఈ ప్లేలిస్ట్లో ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. ప్రాబ్లం నెంబర్ 1. డిటర్మిన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్ హ్యాస్ x+1 యాజ్ ఎ ఫ్యాక్టర్. కింద మనకి 4 పాలినామియల్స్ ఇచ్చారు. ఈ 4 పాలినామియల్స్కి x+1 ఫ్యాక్టర్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఎలా చేస్తాము అంటే మనం థర్డ్ ఎక్సర్సైజ్లో రిమైండర్ కనుక్కోవడం చేశాము. రిమైండర్ 0 వస్తే కనుక మనం ఏ పాలినామియల్తో డివైడ్ చేశామో ఆ పాలినామియల్ అనేది గివెన్ పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. సో రిమైండర్ ఎలా కనుక్కుంటామో అలాగే మరి డివిజన్ చేయకుండా ఫ్యాక్టర్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం నెంబర్స్తో డివిజన్ని ఒకసారి చూద్దాము. 27 డివైడెడ్ బై 5. ఇక్కడ 27ని డివిడెండ్ అంటారు. ఏ నెంబర్తో అయితే డివిజన్ చేస్తున్నామో ఆ 5ని డివిజర్ అంటారు. 5 5s 25. ఇక్కడ 5 అనేది కోషెంట్, సో రిమైండర్ ఈజ్ 2. రిమైండర్ 2 కాబట్టి 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 27. Another example, 30 divided by 8. 30 is dividend, 8 is divisor, 8 3 is 24, 3 is quotient, remainder is 6. So remainder 6 వచ్చింది కాబట్టి 8 is not a factor of 30. So from division algorithm 30 is equal to 3 into 8 plus 6. Division algorithm ప్రకారం దీన్ని dividend is equal to quotient into divisor plus remainder అని రాయొచ్చు. So in this chapter polynomials and factorization, according to the division algorithm, if f of x is divided by h of x, then it is written as f of x is equal to h of x into q of x plus r of x. Here q of x is a quotient and r of x is a remainder. If r of x is 0, then h of x is a factor of f of x. Here f of x is divided by x minus 2. X minus 2 is divisor, x square plus 3x plus 7 is quotient and the remainder is 20. From division algorithm, f of x is equal to x minus 2 into x square plus 3x plus 7 plus remainder 20. అయితే పాలినామియల్స్లో ఇలా లాంగ్ డివిజన్ చేయవలసిన అవసరం లేకుండా డివిజర్ ఏదైతే ఉందో x మైనస్ 2, ఆ డివిజర్ యొక్క 0 ఆఫ్ ది పాలినామియల్ని f ఆఫ్ xలో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే రిమైండర్ వస్తుంది. సో రిమైండర్ 0 అయినట్లయితే x మైనస్ 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ f ఆఫ్ x అని చెప్పచ్చు. రిమైండర్ 0 కానట్లయితే x మైనస్ 2 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f ఆఫ్ x అని చెప్పచ్చు. సో x+1 యొక్క 0 ఆఫ్ ది పాలినామియల్ అంటే x బదులుగా -1ని సబ్స్టిట్యూషన్ చేసి వచ్చే రిమైండర్ కనుక 0 అయితే ఈ పాలినామియల్స్కి x+1 ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తాము. రిమైండర్ 0 కాకుండా వేరే నెంబర్స్ పాజిటివ్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ వచ్చినట్లయితే x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్ అని చెప్తాము. సో ఇచ్చిన పాలినామియల్కి f ఆఫ్ x అని అనుకుందాము. లెట్ f ఆఫ్ x is equal to x cube minus x square minus x plus 1. x cube minus x square minus x plus 1. అలానే మనం డివైడ్ చేయవలసిన పాలినామియల్ని g ఆఫ్ x అనుకుందాము. x+1తో డివైడ్ చేయాలి. సో ముందుగా 0 ఆఫ్ ది g ఆఫ్ x కనుక్కోవాలంటే x+1 యొక్క 0 ఆఫ్ ది పాలినామియల్ -1 అవుతుంది. దాన్ని రాద్దాము. ది 0 ఆఫ్ g ఆఫ్ x ఈజ్ -1. సో ఈ -1ని f ఆఫ్ xలో సబ్స్టిట్యూషన్ చేయాలి. దెన్ f ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. మైనస్ని 4 టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 4 టైమ్స్ మల్టిప్లై చేసినట్లయితే 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది.
సో 4 మైనస్లు కనుక ఉంటే 4 టైమ్స్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలానే ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రెండు ప్లస్లే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 అవుతుంది. అదే మైనస్ 3 టైమ్స్ కనుక ఉన్నట్లయితే 1 వన్స్ ముందుగా నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 1 వన్స్ 1, 1 వన్స్ 1, 1 వస్తుంది. సో మైనస్ ఆ ప్లస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ రెండు ప్లస్ అవుతుంది, ఇంకొక మైనస్ ఉంటుంది, మరలా ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. సో మనం గుర్తుంచుకోవాల్సింది నెంబర్ ఆఫ్ మైనస్ ఈజ్ ఇన్ ఈవెన్ నెంబర్, ఆన్సర్ ఈజ్ ప్లస్. మైనస్లు కనుక ఆడ్ నెంబర్స్లో ఉంటే కనుక ఆన్సర్లో మైనస్ వస్తుంది. అంటే 3 మైనస్లు కానీ 5 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ అలా కనుక మైనస్ వస్తే ఆన్సర్లో మైనస్ వస్తుంది. 2 మైనస్ అంటే నెంబర్ ఆఫ్ మైనసెస్ ఈవెన్ నెంబర్లో కనుక ఉంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ లెక్కలో ఉన్న 4 నెంబర్స్ కూడా అన్నిటికీ ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ ఇచ్చుకుంటూ వచ్చారు. సబ్స్టిట్యూషన్ చేసి వాటి వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ ఎక్స్ బదులుగా -1 హోల్ క్యూబ్, మరలా ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఎక్స్ బదులుగా -1 హోల్ స్క్వేర్. లెక్కలో ఒక మైనస్ ఇచ్చారు, మైనస్ ఎక్స్ బదులుగా -1 తర్వాత +1. ఇప్పుడు చూసుకోండి, -1 హోల్ క్యూబ్, 1ని 3 టైమ్స్ రాస్తే 1 వస్తుంది, -3 టైమ్స్ ఉంటే మైనస్ వస్తుంది. సో ఈ బ్రాకెట్ వరకు దీని వాల్యూ -1. అలానే ఇక్కడ కూడా మొత్తం 3 మైనస్లు ఉన్నట్టు, ఇదొక మైనస్, బ్రాకెట్లో 2 అంటే స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఉన్నట్టు. సో మొత్తం 3 టైమ్స్ మైనస్ ఉంటే కనుక మైనస్సే వస్తుంది, 1 స్క్వేర్ అంటే 1. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +1, తర్వాత ఇంకొక +1. ఇక్కడ -1 2 టైమ్స్, +1 2 టైమ్స్ ఉంది, +1 -1 క్యాన్సిల్, అలానే ఈ +1కి -1కి క్యాన్సిల్, 0 అవుతుంది. f ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. రిమైండర్ 0 గనక అయితే x-1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్ అని చెప్పచ్చు. గివెన్ పాలినామియల్ x³ -x² -x +1, రిమైండర్ 0 కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్. అలానే సెకండ్ ప్రాబ్లం ఇది. ఫస్ట్ వీటికి నేమ్స్ ఇచ్చినట్లయితే లెట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x⁴ -x³ +x² -x+1. మనం డివైడ్ చేయవలసిన పాలినామియల్ ని g ఆఫ్ x అనుకుందాము, x+1. సో డివైడ్ చేయవలసిన పాలినామియల్ కి 0 వాల్యూ కనుక్కోవాలి. ది 0 ఆఫ్ g ఆఫ్ x ఈజ్ -1. సో ఇప్పుడు x బదులుగా -1ని f ఆఫ్ x లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో f ఆఫ్ x మరలా రాద్దాము, x⁴ -x³ +x² -x+1. x బదులుగా -1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. -1 హోల్ పవర్ 4, ఇక్కడ ఉన్న మైనస్, అలానే x బదులుగా -1 హోల్ క్యూబ్, నెక్స్ట్ ప్లస్ ఉంది, x బదులుగా -1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ ఉంది, x బదులుగా -1 +1. ఇక్కడ ఉన్న సింబల్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచుతూ x బదులుగా -1ని బ్రాకెట్ లో సపరేట్ గా చూపించాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో -1ని 4 టైమ్స్ రాస్తే ప్లస్ అవుతుంది, 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1. ఇక్కడ కూడా మైనస్ మొత్తం 4 టైమ్స్ ఉన్నట్లు, బ్రాకెట్లోది 3 టైమ్స్, అలానే ముందు ఒక మైనస్ ఉంది, మొత్తం 4 టైమ్స్ ఉంటే +1 వస్తుంది. అలానే -1 స్క్వేర్ అంటే బ్రాకెట్లో దాని వరకు వాల్యూ +1 అవుతుంది, ముందు ఒక ప్లస్ ఉంది. సో మొత్తానికి ఇది మొత్తం ప్లస్, 1 స్క్వేర్ అంటే 1. ఇది మైనస్ ఇంటూ మైనస్ +1, లాస్ట్లో ఒక +1. అన్ని పాజిటివ్ నెంబర్సే, 5 1s ఉన్నాయి కాబట్టి 5. సో f ఆఫ్ -1 వాల్యూ 5, రిమైండర్ 0 రాలేదు కాబట్టి x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్. x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్. రాసేద్దాము, x⁴ -x³ +x² -x+1. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇచ్చిన దానికి నేమ్స్ ఇద్దాం. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లెట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x⁴ +2x³ +2x² +x+1. డివైడ్ చేయవలసిన పాలినామియల్ ని g ఆఫ్ x అనుకుందాము, x+1 తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయవలసిన పాలినామియల్ కి 0 వాల్యూ కనుక్కుంటే ది 0 ఆఫ్ g ఆఫ్ x ఈజ్ -1.
ఇది ఎలా వస్తుంది జీరో ఆఫ్ ది పాలినామియల్ అనేది సెకండ్ ఎక్సర్సైజ్లో నేర్చుకుందాము. అలానే థర్డ్ ఎక్సర్సైజ్లో కూడా అన్ని ప్రాబ్లమ్స్లోనూ జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కున్నాము. ఇంకొకసారి ఇక్కడ గుర్తు చేస్తాను, మనం దేనికైతే జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలో ఆ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కున్నట్టయితే వచ్చే వాల్యూనే జీరో ఆఫ్ ది పాలినామియల్. ఇప్పుడు ఈ -1ని f ఆఫ్ x లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. f ఆఫ్ x is equal to x⁴ plus 2x³ plus 2x² plus x plus 1. సో x బదులుగా -1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. -1⁴ plus 2 into -1³ plus 2 into -1² plus x బదులుగా -1 plus 1. సో ఇక్కడ -1 + 1 లాస్ట్లో ఇక్కడ క్యాన్సిల్ చేసేద్దాం, ఈజీగా ఉంటుంది స్టెప్స్. మైనస్ని 4 టైమ్స్ రాస్తే ప్లస్ఏ వస్తుంది. 1/4 అంటే 1 ప్లస్ 2 ఇంటూ మైనస్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ఏ, 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1ఏ, ప్లస్ 2 ఇంటూ -1² అంటే +1 వస్తుంది. ఇవి రెండు క్యాన్సిల్ చేసేసాం ఆల్రెడీ. 1 2 1s 2, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -2 ప్లస్ 2 1s 2. ఇక్కడ +2 -2 క్యాన్సిల్, ఇక రిమైండర్ 1 వచ్చింది. సో రిమైండర్ 0 రాలేదు కాబట్టి x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్ x⁴ plus 2x³ plus 2x² plus x plus 1. ఓకే, సో ఫోర్త్ ప్రాబ్లం నెక్స్ట్. ఫస్ట్ నేమ్స్ ఇద్దాం. లెట్ f ఆఫ్ x is equal to x³ minus x² minus 3 minus √3 into x plus √3. ఇక్కడ మనకి డైరెక్ట్గా x టర్మ్ అనేది x కోఎఫిషియంట్ 3 minus √3 అని ఇచ్చారు. ముందుగా దీన్ని ఇక్కడ స్ప్లిట్ చేసి x తోటి ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. x³ minus x², ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే బ్రాకెట్కు ముందు మైనస్ ఉంది. ఈ మైనస్ సింబల్తో సహా మనం మల్టిప్లై చేయాలి. ఇది -3 ఇంటూ ఎక్స్ -3x, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. √3 వచ్చేటప్పటికి √3 అంటే ప్లస్ √3 ఇంటూ ఎక్స్ ప్లస్ √3. సో ఎక్స్ టర్మ్స్ రెండు ఉన్నాయి అన్నమాట. దీన్ని g ఆఫ్ x తోటి డివైడ్ చేయాలి. సో g ఆఫ్ x అంటే డివైడ్ చేయవలసిన పాలినామియల్ని g ఆఫ్ x అనుకుందాము. g ఆఫ్ x is equal to x plus 1. ది జీరో ఆఫ్ g ఆఫ్ x ఈజ్ -1. సో x బదులుగా -1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f ఆఫ్ x is equal to x³ minus x² minus 3x plus √3x plus √3. ఈ పాలినామియల్లో x బదులుగా -1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. -1³ ఇక్కడ ఒక మైనస్ ఉంది, మరలా x బదులుగా -1² లెక్కలో ఇచ్చిన -3 ఇంటూ x బదులుగా -1 ప్లస్ √3 ఇంటూ x బదులుగా -1 ప్లస్ లాస్ట్లో √3. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు సింబల్స్తో సహా ఉన్నట్లు యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఒక ఎక్స్ ప్లేస్లో మాత్రమే మనం సబ్స్టిట్యూషన్ చేయవలసిన నెంబర్ని రాయాలి. అలానే డిగ్రీస్ కూడా, పవర్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్, అన్ని యాజ్ ఇట్ ఈజ్. ఒక ఎక్స్ బదులు మాత్రమే -1 అని రాస్తాము. సో 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1ఏ వస్తుంది. -3 టైమ్స్ ఉంటే -1. అలానే ఇక్కడ కూడా మైనస్ మొత్తం 3 టైమ్స్ ఉన్నట్టు. -1² అంటే ఇక్కడ 2 టైమ్స్ బ్రాకెట్లోది, దానికి ముందున్న ఒక మైనస్, మొత్తం 3 మైనస్లు ఉంటే మైనస్ఏ వస్తుంది. 1² అంటే 1. అలానే ఇక్కడ -3 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1s 3, √3 ఇంటూ 1 √3, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -√3, లాస్ట్లోది ఇంకా ప్లస్ √3. +√3 -√3 క్యాన్సిల్ అవుతుంది. పాజిటివ్ నెంబర్ వరకు చూస్తే 3 పాజిటివ్ నెంబరు, మిగిలినవి 2 నెగిటివ్ నెంబర్స్. 2 నెగిటివ్ నెంబర్స్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. -1 -1 -2 అవుతుంది. 3లో నుంచి 2 మైనస్ చేస్తే 1. సో ఫ్యాక్టర్ ఈజ్ నాట్ 0 ఫ్యాక్టర్ రిమైండర్ 0 రాలేదు కాబట్టి x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్, ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ polynomial x³ minus x² minus 3 minus √3 into x plus √3. సో
సో ఈ లెక్కలో అన్నీ కూడా ఎక్స్ క్యూబ్లు ఎక్స్ స్క్వేర్లు అలానే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ఇచ్చి అందులోని ఎక్స్ బదులుగా మనం సబ్స్టిట్యూషన్ చేయవలసిన నెంబర్ కూడా -1. సో ఈ మైనస్లు ప్లస్లు అనేవి జాగ్రత్తగా చూసుకుంటే గనక ఈజీగా చేయొచ్చు ఈ లెక్కని.